భయపడేటట్టు అటువంటి లాస్ని పూర్తిగా తయారు చేశారంటున్నారు. అయితే ఇక్కడ ఒకటి మనం ఆ పనిష్మెంట్స్ అండ్ మీరు అన్న ఫైన్స్ కంపెన్సేషన్స్కి వెళ్లే ముందు ఒకసారి అంటే ఇదంతా కూడా ఒక చిన్న పని అయితే కాదు, చాలా రీసెర్చ్ చేసి ఉండాలి, అందరినీ సంప్రదించి ఉండాలి కదా ఇట్లాంటివన్నీ మనం తయారు చేసినప్పుడు. సో ఎంత రీసెర్చ్ జరిగింది దీనికి? మీరు అన్నట్టు బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులు, ఇప్పుడు పరిస్థితులు చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాయి, చాలా అటు సైబర్ లాస్ వరకు కూడా టెక్నాలజికల్ వీటి విషయాల్లో కూడా చాలా ఫాస్ట్గా వెళ్తున్నాం. సో ఎంత రీసెర్చ్ జరిగింది, ఎవరెవరిని సంప్రదించడం జరిగింది ఇది తయారు చేయడానికి? అంటే చాలా రీసెర్చ్ జరిగింది. ఆల్మోస్ట్ అంటే కోవిడ్ టైం అప్పటి నుంచే, అంటే మన ఈ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ 2019 లో వచ్చింది. 2019 ఎండ్ నుంచే మొత్తం కోవిడ్ టైంలో 2020, 21, 22 చాలా సార్లు ఆబ్జెక్షన్స్ ని మళ్ళీ పరిశీలించి ఆ ఆబ్జెక్షన్స్ ని దాంట్లో ఇంక్లూడ్ చేయడమా లేకపోతే ఆబ్జెక్షన్స్ ని కొంచెం పక్కకు పెట్టడమా ఇదంతా జరిగింది. అంటే ఎంత రీసెర్చ్ జరిగిందో నేను ఒక ఐ జస్ట్ వాంట్ టు రీడ్ అవుట్ యూ. ఇన్ ఆగస్ట్ ఆఫ్ 2019 అంటే ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లో in August of 2019 the central government started taking suggestions from Bar Council, CJI, Chief Justice of India, and law universities in January 2020 started taking suggestions from all MLAs. Anni rashtralu union territories lo unna MLAs in 2020 started taking suggestions from all MPs in 2021, started taking suggestions from all IPS officers and collectors in 2021, and government important officers as well were and discussion was held. 158 suggestions toni bills include ayinayi. Dan tarvata August 2023 lo include ayina bills ante include suggestions include chesina draft bills August 2023 lo ఇంక్లూడ్ చేయడం జరిగింది. దాని తర్వాత స్టాండింగ్ కమిటీ కూడా పంపించడం జరిగింది. స్టాండింగ్ కమిటీలో కూడా ఆగస్ట్ 2023 లో బిల్స్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ప్రెజెంట్ చేసినప్పుడు అందరికీ ఆబ్జెక్షన్స్ ఇచ్చే అవకాశాలు మళ్ళీ ఉండే. దాని తర్వాత ఆ స్టాండింగ్ కమిటీ నుంచి ఉన్న ఆబ్జెక్షన్స్ మళ్ళోసారి ఇచ్చేసి దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ 12th రోజు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది, ప్రెజెంట్ చేయడం జరిగింది. సో ఈవెన్ వీళ్ళందరూ సార్ హైకోర్ట్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, the chief justice, the then chief justice and other judges, judicial academies అని ఉంటాయి మన భారతదేశంలో. చాలా judicial academies ఉన్నాయి, అట్లీస్ట్ అబౌట్ 6 to 7 or more. Judicial academies, government servants, IPS and IAS officers, law universities, national law universities, manaku about 14 national law universities unnai, other academies and professors, and plus parliamentary standing committees, inka law commission dwara law commission ద్వారా ఇంట్రొడ్యూస్ చేసిన అదర్ కమిటీస్, జుడిషియల్ కమిటీస్, అంటే 2005 నుంచి దానికన్నా ముందు తర్వాత మలీమత్ కమిటీ, విశ్వనాథన్ కమిటీ, హెస్బోవా కమిటీ, వీళ్ళందరూ చేంజెస్ కావాలి. దాని తర్వాత 2019 లో వీళ్ళందరినీ సజెషన్స్, ఇన్ఫర్మేషన్, అడ్వైజ్ అడిగి అది మొత్తము క్రోడీకరించి ఆగస్ట్ 23 లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళోసారి ఎంపీలు అందరూ అక్రాస్ ద బోర్డ్, పార్టీలతో సంబంధం లేదు, అక్రాస్ ద బోర్డ్ లోక్సభ అండ్ రాజ్యసభలో అందరి ఎంపీలకు మళ్ళీ సర్క్యులేషన్ జరిగింది. అంటే మొత్తం ఆల్ 3 చట్టాలను, అన్ని 3 చట్టాలను సర్క్యులేట్ చేయడం జరిగింది. మళ్ళోసారి డీటెయిల్డ్ ఆబ్జెక్షన్స్ ని, అంటే రచనారెడ్డి గారు మరి ప్రతిపక్షాలు ఎందుకు అభ్యంతరం? ఆబ్జెక్షన్స్ తర్వాతనే ఫైనల్లీ డిసెంబర్ 12th కి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో మామూలు రీసెర్చ్, మామూలు రికమెండేషన్స్, అడ్వైజ్ తీసుకోవడం, ప్రాపర్ గా సిస్టమాటిక్ గా అన్ని, అంటే మొత్తం భారత రాజ్యాంగంలో భారతదేశంలో ఉన్న
ఉన్నత న్యాయస్థానం నుంచి ఉన్నతమైన లా యూనివర్సిటీస్ నుంచి బార్ కౌన్సిల్స్ అండ్ బార్ అసోసియేషన్స్ మమ్మల్ని అడ్వకేట్లను కూడా జుడిషియల్ అకాడమీస్ నుంచి బార్ కౌన్సిల్స్ బార్ అసోసియేషన్స్ నుంచి లా కమిటీస్ నుంచి యూనివర్సిటీస్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ వీళ్ళందరి నుంచి అండ్ గవర్నమెంట్ సర్వెంట్స్ అందరి నుంచి ఇన్ఫర్మేషన్ రిసోర్స్ సజెషన్ రికమెండేషన్ అడ్వైసెస్ తీసుకున్న తర్వాతనే దాన్ని క్రోడీకరించడం జరిగింది. మరి ప్రతిపక్షాలు దీంట్లో ఇబ్బంది పడే పరిస్థితి ఏముంది? ఎందుకు దాని గురించి అబ్జెక్ట్ చేయాల్సిన పరిస్థితి? ప్రతిపక్షాల పని ఇబ్బంది కల్పించడం, ఆబ్జెక్ట్ చేయడం. అంటే లైక్ నేను వాళ్ళను తప్పు పట్టడం లేదు, కానీ మీరు దేనికి ఆబ్జెక్ట్ చేయాలో లేకపోతే దేనిని ఆబ్జెక్ట్ చేసి దేనిని రిజెక్ట్ చేయాలో గట్టిగా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే బ్రిటిష్ కాలం అప్పటి స్మృతులు, బ్రిటిష్ కాలం అప్పటి చట్టాలు దిస్ టైమ్ అండ్ ఏజ్ చాలా తక్కువైపోయింది. అంటే ఆనెస్ట్లీ స్పీకింగ్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. మనకు 2012 అన్ఫార్చునేట్లీ నిర్భయ కేసు అయింది. నిర్భయ కేసు వాళ్ళు కొట్లాడుకుంటూ పాపం మా ఫ్యామిలీ 8 ఏళ్లకు ఐ థింక్ ఇన్ 2019 దానికి ఫైనలీ ఉన్న ఆప్షన్స్ అన్ని ఎగ్జాస్షన్ అయిపోయిన తర్వాత, అంటే ఉరి శిక్ష తర్వాత మర్సీ పెటిషన్, క్యూరేటివ్ పెటిషన్, రివ్యూ, మళ్ళీ మర్సీ, మళ్ళీ క్యూరేటివ్, ఆఖరికి మళ్ళీ ఉరి శిక్షనే ఖరారు చేసింది ఆనరబుల్ సుప్రీం కోర్ట్. సో దాని తర్వాత ఆ టైంలోనే క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ అనేది వచ్చింది. అంటే నిర్భయలో ఉన్న చట్టం ఈ మన రేప్ కి 7 సంవత్సరాలు, అంటే చాలా చాలా చిన్నగా చులకనగా జువెనైల్స్ కి, అంటే జువెనైల్స్ అండర్ 18 కూడా గ్యాంగ్ రేప్స్ లో చాలా అత్యంత దారుణంగా హింసించిన వాళ్ళు అండర్ 18 అని చెప్పేసి వాళ్ళు తప్పించుకోవడము, ఇదంతా చూసి మనం క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ అని చాలా గట్టిగా అంటే ఇంకా స్ట్రిక్ట్ చేయడానికి ప్రయత్నించాం. కానీ ఆ ప్రయత్నం సరిపోలేదు. మీరు నోటీస్ చేసి ఆ ప్రయత్నం సరిపోలేదు. ఎందుకంటే ఐపీసీలో రేప్ డెఫినేషన్ ఉంది, రేప్ కి ఎంత పనిష్మెంట్ ఇవ్వాలనో ఆ డెఫినేషన్ ఉంది. అండ్ సుప్రీం కోర్టు చాలా కేస్ లాస్ ద్వారా అండ్ అంటే హీనంగా ఉంటే రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఒఫెన్సెస్ అంటారు దాన్ని. రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అంటే ఎంత హీనంగా ఉందంటే దానికి భూతో భవిష్యత్తులో లేని సందర్భంలో మీరు డెత్ సెంటెన్స్ ఇచ్చేసేయొచ్చు అని సుప్రీం కోర్టు కేస్ లా ద్వారా లాస్ట్ 70 years లో డిసైడ్ చేసింది. కానీ అది కూడా మనకు సరిపోలేదు. ఎందుకంటే రేప్ డెఫినేషన్ ఉంది, కానీ గ్యాంగ్ రేప్ కి ఎటువంటి డెఫినేషన్ లేదు. గ్యాంగ్ రేప్ కి ఎటువంటి డెఫినేషన్ లేదు. గ్యాంగ్ రేప్ లో ఒకవేళ జువెనైల్స్ అంటే లైక్ అండర్ 18 వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకు తప్పు అని చెప్పేసి శిక్ష ఎందుకు ఇవ్వాలనో అది లేదు. అండ్ ఒకవేళ వాళ్ళ పార్టిసిపేషన్ అంటే ఇప్పుడు నిర్భయ లాగా మీరు చూస్తే దాంట్లో అండర్ 18 జువెనైల్ పార్టిసిపేషన్ అత్యంత క్రూరంగా ఉండే, అది మనం అందరం దేశం మొత్తం చూసి సిగ్గుతోని తలవంచుకుంది. అత్యంత క్రూరంగా ఉండే, కానీ వాళ్ళు తప్పించుకున్నారు. సో ఎంతవరకు తప్పించుకోవచ్చు, ఎట్లా తప్పించుకోవచ్చు? సో అందుకోసము దీంట్లో చాలా గ్యాంగ్ రేప్ కి డెఫినేషన్ ఉంది. గ్యాంగ్ రేప్ కి ఎంత ఎన్హాన్స్మెంట్ అంటే లైక్ డెత్ ఆర్ లైఫ్ ఇంప్రిజన్మెంట్, అంటే 14 ఏళ్ళు 12 ఏళ్ళు విత్ గుడ్ క్యారెక్టర్ అదంతా ఏం అన్ని పక్కకు పెట్టేసి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ డెత్ పెనాలిటీ అని ఇచ్చేసింది. ఇక్కడ సుప్రీం కోర్టు మళ్ళా తల పట్టుకొని క్రూరంగా ఉందా, క్రూరం కన్నా తక్కువగా ఉందా, లేకపోతే హీనంగా ఉందా, లేకపోతే రెగ్యులర్ రేప్, అంటే మీరు ఒక రేప్ ని రెగ్యులర్ రేప్ లేకపోతే ఘోరమైన డిఫరెన్షియేట్ చేస్తారు. దాన్ని అంటే లైక్ అటువంటి ఆస్పెక్ట్స్ ని సుప్రీం కోర్ట్ ఈ చట్టం ద్వారా క్లియర్ గా రేప్ అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ డెత్ పెనాల్టీ, గ్యాంగ్ రేప్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ డెత్ పెనాల్టీ. ఈ గ్యాంగ్ రేప్ లో అండర్ 18 వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ అండర్ 18 వాళ్ళు ఎవరన్నా ఉంటే సరే వాళ్ళకు డెత్ పెనాల్టీ ఉండదు, కానీ ఖచ్చితంగా లైఫ్ ఇంప్రిజన్మెంట్ అయితే ఖచ్చితంగా ఉండదు. సో నువ్వు
పిల్లవాడి అయినంత మాత్రాన నిన్ను పక్కకు పెట్టేసుడో లేకపోతే నేను ఏదో జువెనైల్ హోమ్ లో వేసేసుడో ఉండదు. నిన్ను చంపకపోవచ్చు, నీకు ఉరి ఇంకో ఏదో డెత్ పెనాలిటీ ఉండదు, కానీ ఖచ్చితంగా లైఫ్ ఇంప్రిజన్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటది. సో అలా సో గ్యాంగ్ రేప్ హ్యాస్ బిన్ ఎక్స్ప్లెయిన్, అంటే దానికి ఒక డెఫినేషన్ ఇచ్చిండు. అంటే రచనారెడ్డి గారు ఇక్కడ అంటే మీరు అన్న ప్రకారం గనక ఆలోచిస్తే ఇవే చట్టాలు గనక అంటే ఈ రెవల్యూషన్ గనక ఇదివరకే వచ్చి ఉంటే మనం దురదృష్టవశాత్తు ఇటువంటి నిర్భయ ఘటనలు జరగడం అనేది ఉండకుండా మన రాష్ట్రంలో దిశ 2019 లో జస్ట్ కోవిడ్ కన్నా ముందు అదే పాపం మా అమ్మాయి వెటనరీ డాక్టర్ ని క్రూరాతి క్రూరంగా గ్యాంగ్ రేప్ చేసి దాని తర్వాత చంపేసి కాల్ చేసి చేసిన ఘటన హైదరాబాద్ లో. అంటే ఒక రకంగా ఇవన్నీ తప్పించి ఉండే పరిస్థితి ఉండేది, అంటే ఏదైనా నేరం చేయాలన్నా వెన్నులో వణుకు పుట్టే పరిస్థితి ఉండేది యాక్చువల్లీ. ఖచ్చితంగా. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.